ఫస్ట్ షాట్ లోనే దొరికిపోయిండు. మీరు చూసినట్టయితే వాళ్ళకి చెప్పినట్టున్నారు, మీరు కెమెరాకు ఫోకస్ చేయొద్దు, కెమెరాకి చూడొద్దు. సీఎం వచ్చినా సరే, సీఎం కాన్వే వెళ్ళేటప్పుడు బేసిక్ ఎవరు అలౌ చేయరు, కానీ వీళ్ళకి అలౌ చేసిర్రు. మరి ఒక్క కెమెరా యాంగిల్ కాదు, 10-15 యాంగిల్స్ లలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఇటు నుంచి అటు తీస్తున్నాడు. ఈయన సీఎం అనుకున్నాడా, షార్ట్ ఫిల్మ్ యాక్టర్ అనుకున్నాడా? ప్రజల సమస్యను పరిష్కరించడానికి వెళ్ళినోడు ఎట్లా వెళ్తాడు? జేబుల మైకు, ముంగట 4-5 కెమెరాలు పెట్టుకుని వెళ్తాడా? అన్ని యాంగిల్స్ లో కెమెరా. అవునా? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఏదైనా ఓజీ సినిమా లాంటి సినిమాలు చేసినప్పుడు అన్ని యాంగిల్స్ లో తీసుకోడు. బేసిక్ గా బీజేపీ కన్ను పడిందంటే అది మనం చూసినా. మోడీ గారు కాశ్మీర్ లో ఏదో రోడ్ టనల్ ఏదో ఓపెన్ చేసినప్పుడు ఎన్ని యాంగిల్స్ లో కెమెరా, దాని మళ్ళీ స్లో మోషన్ లో ఒకటి, కట్లు ఒకటి, ఇవన్నీ ఒకటి. ఒక సీఎం అనుకున్నారా, షార్ట్ ఫిల్మ్ యాక్టర్ అనుకున్నారా సార్ మీరు? ప్రజల సమస్యలను తీర్చాలనుకున్న ఒక నాయకుడు అవన్నిట్ల మీద ఫోకస్ పెట్టాడు సార్. కెమెరాలు ఎన్ని ఉన్నాయి, ఫోకస్ ఎట్టియాలా, మైక్ అవన్నీ ఫోకస్ పెట్టాడు. బేసిక్ గా పవన్ కళ్యాణ్ తను సోపతి బట్టి, నరేంద్ర మోడీ గారితో సోపతి బట్టి ఈయన రాజకీయం మర్చిపోయి సినిమాల పైన ఫోకస్ చేస్తున్నట్టున్నాడు. వీళ్ళని నమ్ముకుంటే మన బ్రతుకులు కూడా మళ్ళీ గట్లనే అయితే సగం సగం.